హాయ్ అండి, అందరికీ శుభోదయం. సర్వేశ్వరుడు, సృష్టికర్త, పరమేశ్వరుడు అయినటువంటి భగవంతుడి పేరుతో ప్రారంభిస్తున్నాను. అందరం బాగుండాలని కోరుకుంటూ, అందరం బాగుండాలంటే భగవంతుడి అనుగ్రహం మన మీద ఉండాలి. ఎవరి మీద అయితే భగవంతుడి అనుగ్రహం ఉంటుందో వాళ్ళే బాగుంటారు. భగవంతుడు అని ఎందుకు చెప్తున్నాను? నువ్వు ముస్లిం కదా, నువ్వు అల్లా అని చెప్తావు కదా అంటే, ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమమైనవే. ఆయనకి సహస్రనామాలు ఉన్నాయి, 99 గుణనామాలు ఉన్నాయి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఉన్న పేర్లన్నీ ఉత్తమమైనవి. ఏ పేరుతో పిలిచినా ఆయన్ని మనం పైవాడిగా ఒకే ఒక్కడిగా గుర్తించిన వాడు మాత్రమే జ్ఞాని అని భగవద్గీత కూడా చెప్తుంది. అలాంటి భగవద్గీత నుంచి అందరికీ ఒక పెద్ద అపోహ ఉంది. ఏంటి అపోహ? అపోహ తొలగించాలని నేను ఈ రెఫరెన్స్తోని ఈ భగవద్గీతలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ అధ్యాయం 16వ శ్లోకంలో ఏముందో మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను. అందరికీ ఏం అపోహ ఉందంటే, బ్రహ్మ అంటే ఒక దేవుడు, విష్ణు అంటే మరొక దేవుడు, ఈ సర్వేశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటే సర్వేశ్వరుడు అంటే ఇంకొక దేవుడు, ముగ్గురు, ఒక ఆయనేమో సృష్టించేవాడు, ఒక ఆయనేమో పోషించేవాడు, ఒక ఆయనేమో పరిపాలించేవాడు, లయకారుడు అని చెప్పి ముగ్గురు దేవుళ్ళుగా అనుకుంటున్నారు. ఇది భ్రమ మాత్రమే. అసలు భగవద్గీతలో దీనికి ఆన్సర్ ఉందా? చాలామందికి తెలియదు. భగవద్గీతలో దీనికి ఆన్సర్ ఉంది. ఇది చదివిన తర్వాత నేను మళ్ళీ వివరణ ఇస్తాను. క్షేత్రజ్ఞ విభాగయోగం 13వ అధ్యాయం 16వ శ్లోకం చూడండి. అధ్యాయం పేరు కూడా ఎంత గొప్పగా ఉందో. క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే లోపల ఉన్న అంతరాత్మ. అందుకనే క్షేత్రజ్ఞ విభాగయోగం అని బట్టి అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభత్తు చ తద్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. పరమాత్మ ఆకాశం వలె విభజించుటకు వీలు లేని ఒకే రూపమున పరిపూర్ణమయ్యున్నను సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేరుగా గోచరించుచుండును. అర్థమవుతుందా? ఆకాశం వల్ల విభజించడానికి వీలు లేకుండా ఉన్న ఒకే ఒక్కడిగా ఉన్న వివిధ ప్రాణులు అంటే దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క జ్ఞానం వివిధ ప్రాణుల ద్వారా మనం తెలుసుకోవాలి. నా రూపాన్ని ఇచ్చింది ఎవరంటే భగవంతుడే. ప్రతి ఒక్కరి రూపం ఇచ్చింది ఎవరంటే భగవంతుడే. నా యొక్క రూపమే కాదు, లోపల ఆత్మను పెట్టింది ఎవరంటే భగవంతుడే. అంటే ప్రతి జీవిని సృష్టిలో దేన్ని చూసినా భగవంతుడు గుర్తు రావాలి. వేరు రూపముగా గోచరించుచుండును అన్నాడు. ఆయన శక్తి, ఆయన జ్ఞానం గోచరిస్తుంది. ఆయన రూపం ఆకాశాలపైనే ఉంది. అయితే ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారుడైన రుద్రునిగా తెలుసుకొనదగిన వాడు. పోషకుడు ఆయనే, సృష్టికర్త ఆయనే. అర్థమవుతుందా? మళ్ళీ మరణం ఇచ్చి లయం చేసేది, మట్టిలో కలిపేసి మళ్ళీ పరలోకానికి తీసిపోది కూడా ఆయన గుణనామాలు. అంతేగాని వేరు కాదు, ముగ్గురు కాదు. ముగ్గురు ఒకే ఒక్కడికి 3 లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకి చెప్పాలంటే, ఒక తండ్రికి 2 సంతానం ఉన్నారు. 2 సంతానం ఎవరి వల్ల పుట్టారా అంటే తండ్రి వల్ల పుట్టారంటే సృష్టికర్త పోస్ట్ వచ్చేసింది. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఉదాహరణకి. దీంట్లో మళ్ళీ లాజిక్లు ఎత్తుకోద్దు. ఆ పిల్లగాళ్ళకి తండ్రి ఎవరు? ఒకడే. సృష్టికర్త అంటే తండ్రి ద్వారా వచ్చారు కాబట్టి ఒక పోస్ట్ వచ్చేసింది. రెండోది, ఆ పిల్లగాళ్ళు పెద్ద అయ్యేదాకా, పెళ్ళిడికి వచ్చేదాకా ఉపాధి, వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకునేదాకా వాళ్ళని పోషించేది ఎవరయ్యా అంటే తండ్రే. అంటే పోషకుడు విష్ణు పాత్ర వచ్చేసింది. మూడో పోస్టు, ఆ పిల్లగాళ్ళు పెళ్ళిడికి వచ్చేదాకా లేదా వాళ్ళ సంపాదన వాళ్ళకి మంచి చెడు తెలిసేదాకా గైడ్ చేసేది, పాపం పుణ్యం మంచి చెడు వాళ్ళని నడిపించేది, ధర్మం వైపు మంచి మార్గం వైపు నడిపించేది ఎవరయ్యా అంటే తండ్రే. అంటే లయకారుడి పాత్ర వచ్చేసింది, పరమేశ్వరుడి పాత్ర వచ్చింది. 3 పాత్రలు ఒకే తండ్రి పోషిస్తున్నాడు. అంతేగాని ముగ్గురు తండ్రులు ఉండరు ఏ సంతానానికి. అలాగే ముగ్గురు దేవుళ్ళు లేరు సృష్టికి, ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఇది గ్రహించడానికి భగవద్గీతలో అత్యద్భుతమైనటువంటి శ్లోకం. అందరూ చదవాల్సిందిగా. భగవద్గీతలో ఉన్న జ్ఞానాన్ని, మర్మాన్ని, భగవంతుడు ఒకటైనటువంటి మర్మాన్ని వేల కొలది జనుల్లో ఏ ఒక్కడో తెలుసుకుంటున్నాడని చెప్తున్నాడు. ఆ ఒక్కడు మనం అందరం కావాలని కోరుకుంటూ ఆమీన్ తదాస్తు. జై హింద్.